హాయ్ నమస్తే పీపుల్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ విష్ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది, సారీ ఫర్ ద డిలే. అండ్ ఈరోజు నేను వచ్చేసి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై మెస్సీ ఫేస్, ఎందుకంటే నేను అక్కడ ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. అండ్ మా బుజ్జి వినాయకుడిని అయితే మేము ఇలా అలంకరించుకున్నాము పూలతోటి, ఉండ్రాల దండతోటి చక్కగా కుంకుమ పెట్టి. అండ్ 3 రకాల ప్రసాదాలు చేసాము అక్కడ, పులిహారి, పాల తాలికలు అండ్ ఉండ్రాలు. అండ్ ఇక్కడ మా అత్తయ్య అయితే కథ చదువుతున్నారు అండ్ పక్కన ఉన్నది మా మామయ్య. అండ్ మేమిద్దరమే కూర్చున్నాము, నేను నా హస్బెండ్ పూజలో. మా అత్తయ్య మా తోటి దగ్గరుండి పూజ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ మా అత్తయ్య దగ్గరుండి మాతోటి పూజ చేస్తున్నారు, శ్రద్ధగా చదువుతున్నారు మంత్రాలు. అండ్ ఇక్కడ మీరు ప్రసాదాలు క్లియర్గా చూడొచ్చు, అలా నేను చేసిన ప్రసాదాలు. అండ్ కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాము. ఫైనల్గా మా ఇంట్లో పూజ అయితే ఇలా ముగిసింది. అండ్ వెంటనే ఊళ్ళో వినాయకుడి దగ్గరికి వచ్చామండి పూజకి. అండ్ ఇక్కడ వినాయకుడిని కూడా మా మామయ్య పెట్టారు ఈసారి. సో అక్కడ పంతులు గారు నాకు ఏ విధంగా చెప్తున్నారో నేను ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాను. దీపారాధన చేయమన్నారు, సో నేను దీపారాధన చేస్తున్నాను. అండ్ పంతులు గారు దగ్గరుండి మాతోటి పూజ చేపిస్తున్నారు. అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మా బుజ్జి వినాయకుడు. అండ్ ఊళ్ళో జనాలు కూడా వచ్చారండి, కొందరు లైక్ వీళ్ళు, కొందరు మా రిలేటివ్స్ కూడా ఉన్నారు అండ్ కొందరు ఊళ్ళో ఉండేవాళ్ళు, అందరూ అటెండ్ అయ్యారు పూజ. అండ్ ఫైనల్ పూజ చేసుకొని ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి దీపారాధన చేస్తున్నారు. వినాయకుడు పెట్టి 3rd డే రోజు దీపారాధన ప్లాన్ చేశారు ఆ రోజు మా వినాయకుడి దగ్గర, స్టేజ్ దగ్గర. సో అందరు లేడీస్ పార్టిసిపేట్ చేశాము. అండ్ కొందరు మా కోస్టర్స్ అండ్ కొందరు అయితే వైట్ శారీ వేసుకున్నారు, థీమ్ ప్రకారం వాళ్ళు అనుకున్నారు అలా వేసుకుందాం అనేసి. అండ్ ఇక్కడ దేవుడికి హారతి ఇస్తున్నారు అండ్ మంగళ హారతి పాడుతున్నారు కూడా వాళ్ళు. అండ్ వీళ్ళు ఏం పాడుతున్నారో తెలుసుకోవాలంటే నేను ఇక్కడ షార్ట్ వీడియో ముందే పెట్టానండి, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. వినాయకుడు చాలా బాగున్నాడు కదండి అది. అండ్ ఫైనల్లీ మంగళహారతి ఇచ్చి అయితే ఆ రోజు ఈవెంట్ ఎండ్ చేసేసారండి.
అండ్ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, నాకే చాలా నచ్చింది పర్సనల్గా. అండ్ నేను నా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే దిగాము, దీస్ ఆర్ మ్యాండేటరీ థింగ్స్ కదా. అండ్ 9th డే రోజు అన్నదానం చేసుకుని అదే రోజు ఈవినింగ్ నిమజ్జనంకి కూడా ప్లాన్ చేసుకున్నాము అందరం. అండ్ వినాయకుడిని పెట్టింది మేమే కాబట్టి మా ఇంటి నుండే లాస్ట్ హారతి ఇచ్చి పంపిస్తున్నాం వినాయకుడిని. ఇక్కడ మా అత్తయ్య హారతి ఇచ్చేసి వినాయకుడిని కదిపారు. సో నిమజ్జనానికి అయితే అన్ని ఏర్పాటు ఇక్కడ రెడీ చేసేసారు. అండ్ జనాలు అందరూ ఫుల్ జోష్ తోటి డ్యాన్స్ కూడా చేశారని, చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలామంది బాగా డ్యాన్స్ చేశారు డీజే సౌండ్స్ పెట్టుకొని. అందరూ ఫుల్ డ్యాన్స్ చేశారు ఆ రోజు. అందరూ లైక్ పిల్లలు కావచ్చు, లేడీస్ అందరు చాలామంది బాగా డ్యాన్స్ చేశారు ఆ రోజు. అండ్ ఆ రోజు ఫైర్ వర్క్స్ లైక్ కొంచెం క్రాకర్స్ కూడా కాలుస్తారు కదా నిమజ్జనం ముందు, సో అలాగా క్రాకర్స్ కాల్చారు. అండ్ లాస్ట్లో లడ్డు వేలం పాట పాడారు. అండ్ ఇది వచ్చేసి మా అక్కలు అంటే కో సిస్టర్ వాళ్ళే పాడారు లడ్డు వేలం పాట. హీఈస్ మై సిస్టర్ సన్. అండ్ అలా వేలం పాట పాడేసి మళ్ళీ కొంచెం డ్యాన్స్ చేసేసి అలా మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసామండి. అండ్ అలా మేమైతే మా వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా లెట్ మీ నో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.